వైష్ణవి అలాగే కృష్ణ ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి కృష్ణ, వెన్నెల జాడ తెలిసిందా? వెన్నెల ఎక్కడికి వెళ్ళింది? వెన్నెలని ఎవరు తీసుకువెళ్లారో తెలిసిందా? చెప్పు కృష్ణ, నేను అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అని చెప్పి వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. దాంతో కృష్ణ అయితే, అత్తయ్య ఇప్పటికీ వెన్నెల జాడ తెలియలేదు అత్తయ్య అని చెప్పి అంటాడు. అది వినగానే వరలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా బాధపడుతూ తను కూడా చూస్తూ ఉంటుంది. ఇక కృష్ణ అయితే తలదించుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఎప్పుడు వెన్నెలకి ఇలాంటి కష్టాలే, వెన్నెల ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం నేను చూడలేదు, వెన్నెలకి ఆ భగవంతుడు ఇంకెన్ని కష్టాలు రాశాడో ఏంటో అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కృష్ణ అయితే, అత్తయ్య తను ఎక్కడ ఉందో కూడా మాకు ఆచూకీ కూడా తెలియటం లేదు అత్తయ్య అని చెప్పి అంటాడు. దాంతో వరలక్ష్మి అయితే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కృష్ణ వీళ్ళందరూ కూడా ఏమైంది అని చెప్పి వరలక్ష్మిని పట్టుకుంటారు. దాంతో వరలక్ష్మి అయితే, నా వెన్నెల, నా కూతురికి ఎప్పుడూ కూడా మనశ్శాంతి అనేదే లేదు, నా కూతురు వెన్నెల ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టుకునే ఉంటుంది, తనకి ఈ జీవితంలో సంతోషంగా ఉండే అవకాశమే లేదేమో అని చెప్పి వరలక్ష్మి అయితే ఏడుస్తూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి కృష్ణ వాళ్ళైతే అలా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అలా బాధపడుతూ ఉండడం చూసి వాళ్ళ అమ్మ అయితే, ఎందుకు బాధపడతావు వరమ్మ, వెన్నెలకేం కాదు తిరిగి వస్తుందిలే అని చెప్పి అంటుంది. ఏంటి ఎందుకు తిరిగి వస్తుంది? తిరిగి వస్తే ఈ పాటికే మనకి ఆచూకీ తెలియాలి కదా, కనీసం ఆచూకీ కూడా తెలియలేదంటే వెన్నెలకి ఏమైందో ఏంటో అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.